రైట్ ఇక రేపటి నుంచి జూబ్లీ హిల్స్ లో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. రేపు వెంగళరావు నగర్, సోమాజిగూడలో రోడ్ షోలో పాల్గొంటారు. కార్నర్ మీటింగ్స్ లో ప్రసంగిస్తారు. సీఎం ఎన్నికల ప్రచార ఏర్పాట్లపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష చేశారు. సీఎం రోడ్ షోను సక్సెస్ చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికని అటు అన్ని ప్రధాన పార్టీలు ఏ విధంగా అయితే తీసుకున్నాయో మనం చూస్తున్నాం. అయితే గెలుపే ధ్యేయంగా పార్టీలన్నీ ముందుకు వెళ్తున్నాయి. ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నారు ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి వరకు. అయితే రేపటి నుంచి జూబ్లీ హిల్స్ లో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. రేపు వెంగళరావు నగర్, సోమాజిగూడలో రోడ్ షోలో పాల్గొంటారు. ఆయన కార్నర్ మీటింగ్స్ లో ప్రసంగిస్తారు సీఎం రేవంత్. సీఎం ఎన్నికల ప్రచార ఏర్పాటుపై అటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష చేశారు. సీఎం రోడ్ షోను సక్సెస్ చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు అందుబాటులో ఉన్నారు. వాసు, సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం మనం చూస్తున్నాం. రేపటి నుంచి ఎంతవరకు ఎఫెక్ట్ ఉండొచ్చు అంటారు? రత్న, రేపటి నుంచి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనబోతా ఉన్నారు. రేపు 31 నుంచి కూడా వచ్చే నెల 9 వరకు కూడా వరుసగా ముఖ్యమంత్రి రోడ్ షోలతో పాటు సభలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ప్రధానంగా రేపు సాయంత్రం 7 గంటల నుంచి కూడా 8 గంటల వరకు కూడా జూబ్లీ హిల్స్ లో పలు ప్రాంతాల్లో వెంగళరావు నగర్ తో పాటు సోమాజిగూడలో కూడా రోడ్ షో నిర్వహించబోతా ఉన్నారు. ఆయన వెంగళరావు నగర్ లో కూడా జూబ్లీ హిల్స్ సభ ఏదైతే ఎలక్షన్ ఉద్దేశించి కూడా ప్రసంగించబోతున్నారు. అయితే కార్నర్ మీటింగ్స్ లో కూడా ప్రసంగించబోతా ఉన్నారు ముఖ్యమంత్రి. అయితే ఇది సాయంత్రం 7 గంటలకు వెంగళరావు నగర్, 8 గంటలకు సోమాజిగూడలో రోడ్ షో నిర్వహించబోతా ఉన్నారు. సీఎం ఎన్నికల ప్రచారం ఏర్పాట్లపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు వాకిటి శ్రీహరి ఇద్దరు మంత్రులు కూడా రేపు జరగాల్సినటువంటి ఏర్పాట్లు కావచ్చు, ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే హైటెక్ సిటీ నుంచి ఇటు అమీర్పేట మీదుగా వచ్చేటువంటి వాహనాలు కూడా అటువైపే వస్తాయి కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా ఏర్పాటు చేయాలని కూడా పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం రోడ్ షోను సక్సెస్ చేయాలని కూడా పార్టీ శ్రేణులకు మంత్రులు పిలుపునిచ్చారు. ఉదయం నుంచి కూడా, అంటే ఉదయం తెల్లవారుజాము నుంచే వర్షాన్ని కూడా లెక్క చేయకుండా నిన్న ఈ రోజు సీతక్కతో పాటు పొంగులేటితో పాటు కోమటిరెడ్డి, తుమ్మల, వాకిటి శ్రీహరితో పాటు పలువురు మంత్రులు అంటే శ్రీధర్బాబుతో సహా కూడా కాంగ్రెస్ నేతలతో పాటు మంత్రులంతా కూడా జూబ్లీహిల్స్ లో ఉండి రేపు సీఎం సంబంధించినటువంటి రోడ్ షోతో పాటు ప్రచారానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అనేది దగ్గర నుండి చూస్తా ఉన్నారు. ఇక వెంగళరావు నగర్, సోమాజిగూడలో ప్రధానంగా రేపు సీఎం రోడ్ షో నిర్వహిస్తున్న నేపథ్యంలో కూడా జన సమీకరణకు సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున జనం తరలి రావాలంటూ కూడా మంత్రులు దగ్గరుండి ఏర్పాట్లయితే పర్యవేక్షిస్తున్నారు. రేపు 31 వెంగళరావు నగర్, సోమాజిగూడ, ఇక 1వ తారీఖు సంబంధించి కూడా బోరబండ, ఎర్రగడ్డలో కూడా సీఎం ప్రచారం ఉంటుంది. ఇక 4వ తారీఖున షేక్పేట్, రెహమత్ నగర్ లో కూడా సీఎం ప్రధానంగా సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు కూడా ఆయన పర్యటించబోతున్నారు. ఇక 5వ తారీఖు షేక్పేట్, యూసఫ్గూడలో కూడా సీఎం సాయంత్రం 7 తర్వాత పర్యటిస్తారు. ఇక 8 మరోపక్క 6th డివిజన్ సంబంధించి మోటార్ సైకిల్ ర్యాలీ కూడా సీఎం నిర్వహిస్తున్నారు. 9న కూడా షేక్పేట్ లో మోటార్ సైకిల్ ర్యాలీ ఉదయం 10 గంటలకు. అంటే ఇవన్నీ 9 వరకు, 5వ తారీఖు వరకు కూడా ఆయన రాత్రి 7 నుంచి 8 గంటల ప్రాంతంలో పాల్గొంటారు. ఇక మోటార్ సైకిల్ ర్యాలీ మాత్రం డే టైం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 1 గంట వరకు సీఎం ప్రధానంగా మోటార్ సైకిల్ ర్యాలీలో కూడా 8, 9 తారీఖుల్లో కూడా పాల్గొంటారు. 9 తారీఖు నుంచి కూడా సాయంత్రం నుంచి నవంబర్ లో ఈ యొక్క ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. కాబట్టి రేపటి నుంచే ముఖ్యమంత్రి 9వ తారీఖు వరకు కూడా వరుసగా కూడా 1, 4, 5, 8, 9 తారీఖుల్లో కూడా పలు రోడ్ షోలు, పలు మోటార్ సైకిల్ ర్యాలీలు కూడా నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది. మొత్తానికైతే మంత్రులంతా కూడా ముఖ్యమంత్రి రేపు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నారు. భారీ జన సమీకరణతో పాటు ప్రజలకు, సామాన్య ప్రజలకు జూబ్లీహిల్స్ కాల్సిన సంబంధం లేనటువంటి ఉద్యోగులు, ప్రైవేట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని మాత్రం మంత్రుల దగ్గరుండి ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం జూబ్లీహిల్స్ కొనసాగుతుంది. వాసు, సీఎం రేవంత్ రెడ్డితో పాటు మరే ఇతర అధికారులు పాల్గొంటున్నారు ఈ రోడ్ షోలో అని చెప్పుకోవచ్చు. ఈ ప్రసంగంలో ముఖ్యంగా ఎటువంటి అంశాల గురించి ప్రస్తావించే అవకాశం ఉందనుకోవచ్చు రేవంత్? గత కొంతకాలంగా అంటే వరుసగా కూడా మాగంటి గోపీనాథ్ చనిపోయినటువంటి మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అంటే ఆ కాన్స్టిట్యున్సీ సంబంధించి ఉప ఎన్నిక రాబోతున్న నేపథ్యంలో అంటే ప్రధాన అస్త్రంగా ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ప్రధాన అస్త్రంగా కూడా సెంటిమెంట్ ని రేజ్ చేస్తోంది. కానీ గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అభివృద్ధికి నోచుకున్నటువంటి జూబ్లీ హిల్స్ అంటే అనేక బస్తీలు ఉన్నాయి, మైనార్టీ ప్రజలు దాదాపు 1,00,000కు పైగా ఓటున్న పరిస్థితి ఉంది. కానీ బస్తీలు, స్లమ్ ఏరియాస్ ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా అక్కడ ఎలాంటి అభివృద్ధికి
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నోచుకోలేకపోయింది. మీరు ఇప్పుడు ఇన్నిసార్లు బీఆర్ఎస్ కు పట్టం కట్టారు కాబట్టి కాంగ్రెస్ కు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి ప్రధానంగా కోరే అవకాశం ఉంది. ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి, మేము జూబ్లీహిల్స్ అభివృద్ధి చేసి తీర్చామని కూడా ముఖ్యమంత్రి ఇప్పటికే మంత్రులు కూడా హామీ ఇస్తున్నారు. ఇంటింటి ప్రచారం కూడా చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే జూబ్లీహిల్స్ అభివృద్ధికి సంబంధించి కూడా అనేక హామీలు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోపక్క ఏదైతే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కార్మికులు కూడా చాలా పెద్ద ఎత్తున ఓట్లు ఉన్న నేపథ్యంలో రీసెంట్ గా ముఖ్యమంత్రి కూడా అక్కడ సభ నిర్వహించిన తీరు చూశాం. కాబట్టి ఆ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కార్మికులు మొత్తానికైతే రేపు ముఖ్యమంత్రి సంబంధించి 31 సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు రేపు రోడ్ షోతో పాటు కార్నర్ మీటింగ్ లో కూడా ముఖ్యమంత్రి పాల్గొనబోతున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిపైనే ఆయన దృష్టి పెట్టి ప్రసంగించే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వాసు.